సో తెలంగాణలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఎవరితో పొత్తులు లేవు, మేము ఇండిపెండెంట్గా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులో అంత నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ ఈయనతో ఇప్పుడు పార్లమెంట్లో పెట్టుకున్నా పెద్ద ఉపయోగం లేదు. అలాగే ఇంకొక భావం ఉంది ఏంటి అంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి సీట్లు ఇచ్చారో అక్కడ జనసేనకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారన్న కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని ద్వారా ఏమనిపిస్తుందంటే తమ క్యాడర్ కూడా తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందన్న ఒక అనుమానంతో ఇప్పుడు పొత్తులు లేకుండానే మేము ఎలక్షన్లకు వెళ్తాము, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామనే ఒక స్థితికి వీళ్ళు వచ్చారనిపిస్తోంది. సో డెఫినెట్గా ఎప్పుడైనా బలంగా ఉన్న చోట తాము స్వతంత్రంగా పోటీ చేయాలి తప్పితే బలం లేని వ్యక్తులతో పోటీ చేస్తే ఉపయోగం లేదు. అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బీజేపీ మంచిది. థ్యాంక్ యూ.